గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈరోజు మనం ఆడబోతున్నాం స్కేరీ కార్ డ్రైవింగ్ సర్వైవల్ గేమ్. సో ఈ గేమ్ పేరు నుంచి అయితే ఇది చాలా స్కేరీగా ఉంది అనిపిస్తుంది. ఎలా ఉండబోతుందో అనేది చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద గేమ్. సో ఇక్కడ మనకు ఒక బండి అయితే దొరికింది. సో కొన్ని ఇమేజెస్ అయితే చూశాను అన్నట్టు. ఆ ఇమేజెస్లో ఎలా ఉన్నాయంటే మాన్స్టర్స్ కానీ జాంబీస్ కానీ అండ్ సడన్గా దయ్యం రావడం జరుగుతుంది. సో ఏమవుతుందో అనేది అయితే చూద్దాం. ఇప్పటిదాకైతే అంత నార్మల్గానే నడుస్తుంది. మేబీ చాలా స్కేరీగా ఉండబోతుంది. నాకు కూడా చాలా స్కేరీగా ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఫస్ట్ థింగ్ ఏంటంటే డ్రైవింగ్ రాదు. అండ్ దీంట్లో ఇదేంట్రా నాయనా, అరే అదంతా బచ్చారా, దాన్ని చూసి బచ్చ కూడా భయపడాడు. సరేలే, మనం ఇక్కడ లెవెల్ కంప్లీట్ చేసామన్నట్టు. ఇది లెవెల్ బై ఉంటుంది. ఫస్ట్లో అయితే మనకి ఒక కంకాలం దొరికింది, అదే కంకాలం దయ్యం అయితే దొరికింది. దాంతో నేను ఎంత కూడా భయపడలేదు. కాకపోతే సడన్గా వచ్చి డాన్స్ ఎందుకు చేస్తుంది అనేసి కొంచెం ఆగమయ్యాను. బట్ పర్లేదు. సో ఇక్కడ ఏంటంటే నాకు డ్రైవింగ్ రాదు అండ్ ఈడు ఏమో ఎదురుగా వచ్చి నన్ను కొట్టేశాడు. ఈయన బతుకుల మన్ను. సరేలే, మనమైతే పైకి ఫటాఫట్ ముందుకైతే వెళ్దాం. ఎందుకంటే నాకు డ్రైవింగ్ బెస్ట్ రాదు గైస్. సో దీనివల్లనే నేను సెకండ్ లెవెల్ ఇలానే కంప్లీట్ చేసేసాను. ఇప్పటిదాకా నాకు దయ్యం దొరకలేదు. అసలు దీంట్లో దయ్యం ఉందా లేదా అనేది కూడా నాకు తెలీదు. అండ్ ఇక్కడ మనం ఒక ప్యాసింజర్ని వాడిని యాక్చువల్లీ గుద్దేశాను. బట్ ఆటోమేటిక్ బండి ఆగిపోయింది. అది వేరే ముచ్చట. సో ఇక్కడ నేను వాడిని అయితే పికప్ చేసుకున్నాను. సో ఇప్పుడు వీని లొకేషన్కి అయితే డ్రాప్ చేయాలి. వీడు చూడండి బండి పోటీ పెడుతున్నాడు. ఈయన బండి ఎక్కడ, నా బండి ఎక్కడ, ఈయన్ని ఇట్లా గుద్ది పడేసేయాలి. సో వాడిని పక్కకి వెళ్ళి ఆడుకో అని చెప్పాను. ఇక ముందే నేనైతే వెళ్ళడం స్టార్ట్ చేసేసాను. అండ్ ఇంకా దయ్యాలు కనిపిస్తలేరేందని నేనైతే నిజంగా షాక్కి వెళ్ళిపోయాను. అసలు ఎవ్వరు కూడా లేరేంది, దీంట్లో చూపించింది లేరేంది అనుకున్నాను నేను. ఇక స్టాప్ వచ్చేసింది. బట్ మనకి అది రాలేదు, దయ్యాలు కనిపించలేదు. సో ఇక్కడ మనం ఈ స్టాప్ దగ్గర ఏం చేయాలనేది చూడాలి. ఓకే, సో ఈ స్టాప్ దగ్గర నేను ఏం చేయాలరా, బ్యాక్ వెళ్తుంది. సో ఇప్పుడు ఈ బండి మనని పోటీ ఇస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు మనం దీన్ని ఇట్లా చుట్టూ తిరిగి రావాలన్నట్ట. బ్యాక్ సైడ్ కూడా రూట్ లేదు. ఇదేమో మన ముందే వచ్చేస్తుంది. అటు నుంచి వెళ్ళక ఇటు నుంచి కాక మన స్ట్రేట్గానే వస్తుంది అది. మై గాడ్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బండిని ఇట్లా రివర్స్ తీసుకొని అటు సైడ్ నుంచి వెళ్ళాలి. ఎందుకంటే ఇది వెళ్ళనిత్తలేదు, మొత్తం అడ్డంగా వచ్చి నిల్చుంటుంది, అడ్డగాడిదిలాగా. అది వేరే ముచ్చట. సో ఇప్పుడు మనం ఇటు నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే అది తిరిగి రాలేదు కదా. సో ఈ విధంగా నేనైతే ఇక్కడ నుంచి స్కేప్ అయ్యాను అన్నట్టు. దీంట్లో ఏం సర్వైవ్ ఉందో అది నాకు కూడా అస్సలు అర్థం కావట్లేదు. ఇమేజెస్ ఒకసారి చూడండి. ఇమేజెస్ ఏమో ఇట్లా పెట్టాడు. అండ్ దీంట్లో దయ్యాలు ఎక్కడా నాకు కనిపించట్లేదు. ఇప్పటికీ నా బండి మీద అటాక్ జరగాలి, బండి అటాక్ అయి బ్లాస్ట్ అయిపోవాలి, అదంతా బద్దలు అయిపోవాలి. కానీ అలాంటిది ఏం జరగలేదు. నేను నిజంగా షాక్లో వెళ్ళిపోయినా ఈ గేమ్ ఆడిన తర్వాత. ఈ గేమ్ రివ్యూ మీకు ఎందుకు ఇవ్వాలి అనుకుంటున్నానంటే ఆ పిక్చర్స్ని చూసి, ఆ ఇమేజెస్ని చూసి మీరు మోసపోవద్దు. గేమ్ నాకు చూసి చీరబై డిసప్పాయింట్ అవ్వద్దు. ఎందుకంటే నేను డిసప్పాయింట్ అయ్యాను. నేను దీనిలో చాలా లెవెల్స్ వరకు ఆడాను. కొంతమంది దయ్యాలే వస్తున్నాయి. అది కంకాలం వచ్చింది కదా, ఆ కంకాలం వచ్చి అనుకుంటా అంటుంది, అంతే అయిపోయింది. అదేం దయ్యం రా. అండ్ ఇక్కడ కంట్రోల్స్ కూడా ఏం కూడా అర్థం కావట్లేదు. బ్యాక్ వెళ్ళడానికి నేను తలకాయ కొట్టుకున్నాను, సిక్ అనుకుంటా. అప్పుడు కానీ బ్యాక్ వెళ్ళలే. ఇప్పుడు ఇక్కడ ఈ లెవెల్ కూడా కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ లెవెల్ స్టార్ట్ అయింది. సరేలే, ఈ లెవెల్ అని కూడా వస్తుంది. కానీ ఎప్పుడు వస్తుందని నాకు అస్సలు అర్థం కావట్లేదు. నేను దీన్ని చాలాసేపటి వరకు నుంచి ఆడుతున్నా. చూడండి, ఇదొకటి. ఈ స్కల్టర్ ఎందుకు వస్తుందో ముందుకి తెలీదు. ఇక్కడ నేను చూడండి బండిని తోసుకుంటూ వెళ్ళిపోతున్నాను. సో ఇక్కడ పెద్ద యాక్సిడెంట్ జరిగింది. బట్ ఏంటంటే వాడు అయినా డ్రైవ్ చేస్తుండు చెత్తన కొడుకు. ఆయనకి కనిపిస్తలేదు అసలు వాళ్ళు మనుషులు ఉన్నారా లేదా. ఈ పార్ట్కి రియల్ బ్లాస్ట్ జరిగితే ఖచ్చితంగా బండి పేలిపోయేది, లేదంటే ముందోడు రావాలి, లేదంటే మనమైనా చచ్చి ఉండాలి. కానీ అట్లాంటిది ఏం జరగలేదు. గేమ్ రివర్స్ అవ్వాలి, బట్ అలా కూడా ఏం జరగలేదు. దీంట్లో మనం ఎవరినైనా కొట్టచ్చు, ఎవరైనా ఈడొకడు ఈ మధ్యలో వచ్చి అనుకుంటా వెళ్ళిపోతాడు. పనికిరాని వాళ్ళు ఉన్నారు లేంద్రా. దీంట్లో దయ్యం ఎక్కడా, ఏంది ఎక్కడా, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. బండేమో గడ్డి లోపల నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ జస్ట్ మనకేం లెవెల్ అప్ చేయాలి, లెవెల్ అప్ చేయడానికి రాలేదురా. ఇది చూడండి, బండి నది ఇట్లా బ్యాక్ అయిపోతుంది.
ఇక ఏం చెప్తాను చెప్పండి, ఇదంతా పంచాయతీ జరిగితే నాకు మస్తు కోపం వస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ బండి చూడండి, ఎక్కడ పడితే అక్కడ తోసుకుంటూ వెళ్ళిపోతుంది. సరే నేను రైట్స్కి వెళ్ళాలనేసి రైట్కి వెళ్తే రైట్ రూటే లేదు. సో ఇప్పుడు నేను లెఫ్ట్కి వెళ్ళాల్సింది, రైట్కి వచ్చేసాను. సో ఇప్పుడు బండిని నేను మళ్ళీ దిగాలి. బండి పేరు కూడా 2 నంబర్ పెట్టారు. ఏం చెప్తారా అయ్యా, ఫస్ట్ వదిలేసి ఏం చెప్పలేను. ఈడొక్కడు, సో వీడేమో మధ్యలో వచ్చి మమ్మల్ని చంపడానికి ట్రై చేస్తాడు, బట్ మనని చంపలేడు. సో ఇప్పుడు వీడు ముందుకు వచ్చిందంటే నేనే గుద్దేస్తాను. ఓకే, సో ఇప్పుడు వీడిని గుద్దడం వల్ల ఏమైందంటే వీడి నుంచి కాయిన్స్ దొరుకుతాయి. ఆ కాయిన్స్ తీసుకొని నేను పండగ చేసుకోవాలన్నట్టు. ఈ విధంగా వీడిని చంపేయచ్చు అన్నట్టు మనము. బట్ వీడిని చంపలేదంటే వీడు మమ్మల్ని చంపుతాడా ఏమో, ఇంతవరకు అయితే అట్లా జరగలేదు. నేనే వీడిని చంపిన అండ్ ఆ కాయిన్స్ని నేనే తీసుకున్నాను. అండ్ ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది. ఓఎంజీ, వీడు వచ్చేస్తున్నాడు. ఓ మై గాడ్, వీడు ఇప్పుడు డ్యామేజ్ ఇస్తున్నాడు చూడండి. ఈ విధంగా వీడు కొడతాడు అన్నట్టు. అసలు ఇది ఏ మాట అన్నది నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఇలాంటి గేమ్స్ నెక్స్ట్ టైం నుంచి ప్లీజ్ చేయకూడరా. ప్లీజ్ మీరు చేసినా సరే కొంచెం మంచిగా పెట్టండి. ఐ మీన్ చాలా బాగా పెట్టారు, అన్నీ చాలా బాగున్నాయి. కానీ కొన్ని జాంబీస్ అది ఇది యాడ్ చేస్తే మాకు కూడా ఫన్ ఉంటుంది. లేదంటే దీంట్లోనే ఒక షూటింగ్ది పెడితే అది వేరే ఉంటుంది. ఇక ఇక్కడ నా సావు వచ్చేసింది. నేను ఎక్కడ మూవ్ అవ్వలేకపోయాను. సో నేను డై అయిపోయాను. సో ఇప్పుడు నేను మళ్ళీ ప్లే చేశాను. సరేలే, ఇప్పుడు మనకి వీడొచ్చి మనం చంపిండు కదా, దీని తర్వాత ఏదైనా పెద్ద ఐటమ్ వచ్చి మమ్మల్ని చంపుతుందేమో, పెద్ద క్రియేచర్ వచ్చి మన మీద అటాక్ చేస్తుందేమో అని ఆశపడి ఈ లెవెల్ని మళ్ళీ కంటిన్యూ చేశాను. బట్ అలాంటిది ఏం జరుగుతుందో అది కూడా నాకు తెలీదు. ఎందుకంటే నేను దీన్ని ఆడడమే ఇప్పటి నుంచి ఆడుతున్నాను. కానీ నెక్స్ట్ టైం నుంచి దీన్ని నేను ఇన్స్టాల్ అస్సలు చేయను. ఎందుకంటే ఇప్పుడు చూసేసాను కదా, చూసేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఇన్స్టాల్ చేయడమా, అబ్బా నేను అస్సలు చెయ్యను. సో ఇది దీని గేమ్ ఫీడ్బ్యాక్ అన్నట్టు. ఫీడ్బ్యాక్ అయితే నేను నిజం చెప్తున్నా, జెన్యూన్గా చెప్తున్నా, నాకు అస్సలు నచ్చలేదు. అయినా సరే హోప్ పెట్టి నేను దీన్ని ప్లే చేశాను అంతే. అది అని చూడండి, మళ్ళీ నా మీద అటాక్ చేస్తున్నాడు. నేనేమో ఇక్కడ మూవ్ అవ్వలేకపోయాను. చాలాసేపటి దాకా అటు ఇటు పెట్టి అప్పుడు మూవ్ అయితే ఇక్కడ నుంచి వీనితో తప్పించుకున్నా. ఈ గ్లిచ్ చూడండి, ఈ గ్లిచ్ ఒకటి. సో ఫైనల్గా మన లెవెల్ అప్ ఈ విధంగా చేసుకున్నాము. సో ఇప్పుడు మన సెకండ్ లెవెల్. సో ఈ లెవెల్లో మనకి ఏం జరగబోతుందో అనేది మనం చూడాలి. ఎందుకంటే వాడు ఇప్పుడు చాలా ఫాస్ట్గా మన దగ్గరకు వస్తున్నాడు. సో ఇప్పుడు ఏం జరగబోతుందో అనేది సో ఇప్పుడు మనకు ఒక గర్ల్ వచ్చింది, అది హెల్ప్ అడుగుతుంది అండ్ క్రీపీ సౌండ్స్. వీడు నాకు నచ్చాడు అసలు. సో ఇక్కడ ఈ భూ అన్నట్టు అది వచ్చినప్పుడు వల్ల ఓకే. సో ఇప్పుడు కొంచెం క్రేజీ థింగ్స్ జరగడం స్టార్ట్ అయ్యాయి. బట్ నాకు అసలు భయం అవ్వట్లేదురా. ఇది నేను హెడ్ ఫోన్స్ పెట్టి ఆడినా సరే నాకు భయం అవ్వట్లేదు. ఇది క్రీపీ సాంగ్స్ ఈ వస్తుంది కదా, అప్పుడే కొంచెం సౌండ్ వస్తుంది, కానీ నాకు అస్సలు భయం అవ్వడం లేదు ఈ గేమ్ తోటి. ఇంకొక గేమ్ పేరు పెట్టారు స్కేరీ కార్ డ్రైవింగ్ సర్వైవల్. సర్వైవ్ ఎక్కడుంది దీంట్లో? జస్ట్ డ్రైవింగ్ చేసుకొని లెవెల్ బై లెవెల్ ఉంది. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఇంకొకటి ఇప్పుడు దీంట్లో ఏముందంటే చెట్లు సడన్గా వచ్చి ఇట్లా పడిపోతాయి. అది అసలు పడిపోయి మాయం ఎట్లా అవుతాయిరా? అక్కడే స్ట్రక్ అయితే నేను దిగి దాన్ని తీసేది వేరే ఉంటుంది. తను సార్ ఈయనతో నాకు ఒక హెడ్ఏక్ అయింది, నిజం చెప్తున్నా. సో ఇప్పుడు ఆ చెట్టు నన్ను గుద్దేసింది కాబట్టి, ఐ మీన్ కింద పడిపోయింది కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ స్ట్రక్ అయ్యాను. సో ఇప్పుడు నేను ఇక్కడ తనలాడిన చాలాసేపు అటు ఇటు బండిని తిప్పినా, బట్ అది మూవ్ అవ్వలేం లేదు. చాలాసేపటి తర్వాత ఇది మూవ్ అయింది. మీకు ఇది 9 minutes వీడియో అవ్వచ్చు, బట్ నాకు చాలా టైం పట్టింది. 1 hour ఖచ్చితంగా పడింది దీనికి. సో నేను ఆ విధంగా మళ్ళీ ప్లే చేశాను దీన్ని, ఐ మీన్ కంటిన్యూ చేశాను నెక్స్ట్ లెవెల్కి ఉంటుంది అనేసి. సో సరేలే, ఇక చెట్లు పడుతున్నాయి అనేసి దాని ముందు పోయినామంటే మనం స్ట్రక్ అయిపోతాం అని అర్థమైన తర్వాత ఇక నెమ్మదిగా నా జర్నీని మళ్ళీ రీప్లే చేసి స్టార్ట్ చేశాను అన్నట్టు. ఈ విధంగా జరుగుతుందని అనుకోలేదు. ఇక ఆగి నడుస్తున్నాయి, ఎందుకంటే ఆ చెట్టు కిందికి పడి దానంతలో అదే ఒక సెలబ్రేషన్ చేసుకుంటుంది. సో అదంతా నాకు అనవసరం, కానీ సరేలే మనం ముందుకు వెళ్ళిపోదాం ఇక సక. ఆల్ రైట్. సో ఇక్కడ కూడా మనం ఈ లెవెల్ని క్లియర్ చేసుకున్నాం. అండ్ ఇది లాస్ట్ లెవెల్. దీంట్లో ఏం చేస్తారో నాకు అస్సలు అర్థం కావట్లేదు గైస్. అయినా ఇదంతా నాకెందుకు? సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీరు కంటిన్యూ చేసి దీన్ని రివ్యూ ఇవ్వాలో లేదా అది కూడా చెప్పండి. నెక్స్ట్ టైం నుంచి నేనైతే ఆడాలనుకుంటున్నాను. సీ యూ సూన్ గైస్. సో ఇప్పటికీ బాయ్ టాటా నమస్తే బాయ్.